బయటి దేశం కొలువులు అగ్వా ఒక్క కొలువు ₹1,00,000 ఇంటర్వ్యూకు రాండ్రి కొలువు కట్టుండ్రి ఇంట్లో ఉన్న తిప్పలు తీర్చుకోండి పైసలు కట్టుండ్రి ఫ్లైట్ ఎక్కుండ్రి లైఫ్ సెటిల్ చేసుకోండ్రి. ఓ వెన్నెల బుజ్జి నీకేమైంది పిసలేసిందా? అవి కొలువులు అనుకుంటున్నావా లేకుంటే మార్కెట్లో కూరగాయలు అనుకుంటున్నావా అని అనబోతున్నారు కదా. ఇగో గిట్లనే బయటి దేశంలో బొచ్చడు కొలువులు ఉన్నాయని పాపం గీళ్ళను ఎంత మోసం చేసిండ్రో మీరే చూడుండ్రి. ఇంటి నిండా తిప్పలు పెరిగిన అప్పులు చేద్దామంటే పని లేక చేసిన గాచిన పైసలు ఎటు జాలక చాలా మంది బయటి దేశం పోదామనుకుంటారు. గాడైతే ₹4 ఎక్కువ సంపాదించుకోవచ్చని ఆశపడతారు. కానీ చాలా మంది ఏజెంట్ల చేతిలో మోసపోయి ఏం చేయాలనో తెలియక ఆగమాగమైతారు. ఇగో వీళ్ళందరూ పాపం గట్ల మోసపోయినోళ్లే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కాడ బయటి దేశంలో కొలువుల పేరు మీద 2 బద్మాష్ గాన్లు 350 మందిని మోసం చేసి 6 కోట్లకు మీదనే బస్తాలల్లో చదురుకొని అవతల పడ్డారట. అదే కొచ్చిల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టారు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. కాయ దిలీపు కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే బద్మాషాన్లు బయటి దేశం ఇటలీలా వలస కూలీల కొలువులు మస్తు ఉన్నాయి. ఆడికి పోతే మస్తుగా పైసలు సంపాదించుకోవచ్చని 350 మంది దగ్గర ₹1,00,000 2 లక్షల లెక్క పైసలు వసూలు చేసిండ్రట. ఇచ్చాపురంలో ఉన్న ఒక లాడ్జ్లో ఇంటర్వ్యూ కూడా పెట్టిండ్రట. ఇక అందరి దగ్గర పైసలు కట్టించుకున్నాక కుటుంబంతోని మాయమైండ్రట. పాపం బయటి దేశంలో కొలువులత్తే ఉన్న అప్పులు తిప్పలు పోతాయని ఆశపడి అప్పులు చేసి మరీ గాళ్లకు పైసలు కడితే నిండా ముంచిపోయినరని మస్తుగా బాధపడుతున్నారు గిల్లంతా. పోలీసోళ్ళను ఎట్లనన్నా పట్టుకొని మా పైసలు మాకు ఇప్పియుండ్రని అంటున్నారు. చూసిండ్రు కదా పబ్లిక్, బయటి దేశంలో కొలువులు ఇప్పిస్తామంటే గిట్లనే ఎవలని పడితే గాళ్ళని నమ్మి అప్పులు చేసి మరీ పైసలు అప్పచెప్పారు. జర పైలం మరి.